సో ఏం చెప్తారు? ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అంటారు కాంగ్రెస్ కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ 3 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి, కనీసం దానికి కూడా నీళ్లు లేవంటూ కామెంట్ చేస్తారు. నిజంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు అయితే అది తెలంగాణ ప్రజలు చెప్పాలి. మేము వచ్చిన తర్వాత ఏమైనా వాళ్ళని అడ్డుకున్నామా? గత సంవత్సరం నుంచే వాళ్ళని లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడిగినాయి. కరెంటు అప్పటికంటే మేము ఎక్కువగలుగుతున్నాం. భూగర్భ జలాలు అట్టడిగిన దానికి కాంగ్రెస్ కరెంటు కరువు ఎట్లా తెస్తుంది? వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. కనీసం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గత పాలకుల కంటే కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఎక్కువ ఇస్తుంది. ఎక్కడికక్కడ నీళ్ళను కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాయి. కొంత వర్షాభావ ప్రాంతం ప్రభావం వల్ల భూగర్భ జలాలు అంటడిగినాయి. దానివల్ల ఆ కరువు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో కరువు తెచ్చింది కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఓట్ల కోసం ఈ రకంగా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్గా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న డ్రామా కవిత కడిగిన ముత్యాల్లా బయటకు వస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిజంగా కవిత కడిగిన ముత్యాల్లో వస్తుండ్రా? కడినక ముత్యం అయితే జైలుకి ఎందుకు పోతుంది, ఎందుకు సుప్రీంకోర్టు పోతుంది? కాకపోతే ఏంటంటే ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా సంవత్సరంన్నర కింద ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేస్తే మరి అందులో కీలక పాత్ర ఉన్నటువంటి కవితను అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే బీజేపీ టీఆర్ఎస్ 2 ఆడుతున్న డ్రామా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే అయ్యో తెలంగాణలో కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసింది, అయ్యో పాపం అని తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్ను మళ్ళొకసారి క్యాచ్ చేసుకొని పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. పూర్తిగా అది విరుద్ధం. కవిత చేసినటువంటి తప్పుల వల్ల జైలుకి పోయింది తప్ప కవితను ఎవరో కావాలని ఇరికించింది కాదు. ఆమె తప్పే చేయకపోతే సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం. మళ్ళీ వాళ్ళ నాయకులు అంటారు సుప్రీంకోర్టులో ఉందని. సుప్రీంకోర్టులో ఏముంది? నేను అటెండ్ కానని చెప్పి సుప్రీంకోర్టులో వేసింది తప్ప నేను కడిన ముత్యం అని చెప్పుకోలే కదా. మరి మీ ముత్యమే అయితే ఇవాళ మీ రిపోర్ట్ వస్తుంది కదా. మీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ పడ్డానికి అరెస్ట్ చేసినంటే ఇలా ఈడీ వస్తాడు, ఈడీ వెనుక మోడీ వస్తాడు, మోడీ వెనుక ఈడీ వస్తుంది. అంటే తెలంగాణ ప్రజలంతా తెలివితక్కువలా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎన్ని సీట్లు వస్తాయి సార్? ఎంత అంచనా ఉంది ఏమన్నా? 14 నుంచి 15 సీట్లు భారీ మెజార్టీతో గెలవబోతుంది. అతి త్వరలో ఇంకా జంపు జనాలు ఎక్కువ ఉన్నారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఇలా ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలకు ఇచ్చే టైం చూసి ఇది ప్రజాపాలన. గతంలో ఏదైతే ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తున్నామో ఇలా గడిల పాలన నుంచి కూడా ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా చేరుతున్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ 2 కాలవుతాయి.